సడన్గా రూమ్ తిరుగుతుంది అనిపిస్తుందా? బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోలేము అనిపిస్తుందా? ఇది వర్టిగో సిమ్టమ్ అయి ఉండొచ్చు. నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వచ్చేసి అప్పుడప్పుడు తూలుడు వస్తుంది, నడిచేటప్పుడు ఏదో పడవలో వెళ్ళినట్టు లేదా ఎప్పుడు ఏదో ట్రైన్లో కూర్చున్నట్టు ఫీలింగ్ వస్తుంది అంటారు. దీన్ని వర్టిగో అంటాం. వర్టిగో అంటే జస్ట్ చక్కర్లు రావడము, తూలుడు రావడం మాత్రమే కాదు. కొన్నిసార్లు ఇది ఒక సీరియస్ బ్యాలెన్స్ డిసార్డర్ కూడా సైన్ అయి ఉండొచ్చు. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్. నేను ఒక న్యూరోసర్జన్. అలాగే బ్రెయిన్, స్పైన్ అండ్ హెల్త్ టిప్స్ గురించి సింప్లిఫైడ్గా వీడియోస్ తయారు చేస్తాను. మా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. ఇవాళ మనము వర్టిగో గురించి పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. అసలు వర్టిగో అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, అన్నిటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వర్టిగో అంటే పేషెంట్కి సడన్గా రూమ్ తిరుగుతున్నట్టు లేదా తన బాడీ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక లైట్ హెడెడ్నెస్ లాగా లేదా రొటేషనల్ ఇంబ్యాలెన్స్ లాగా ఫీలింగ్ ఉంటుంది. మన బ్యాలెన్స్ సిస్టమ్ అనేది మన బ్రెయిన్లో కొన్ని ఏరియాస్లో అసోసియేట్ అయి ఉంటుంది. దీంట్లో వచ్చేసి సింపుల్గా మీరు చూసినట్టయితే మనకి మన చెవులో ఉండే వెస్టిబ్యులర్ కాంప్లెక్స్ ఒక భాగం, అలాగే మన కంటి చూపు ఒక భాగం, అలాగే మన బ్రెయిన్లో కొన్ని ఇవన్నీ సెంటర్స్ని రిలే చేసుకుని దాన్ని ప్రాసెస్ చేసే ఏరియా బ్రెయిన్లో ఉంటుంది. ఈ అన్నిటికీ ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ అనేది ఏ కారణం వల్ల డిస్టర్బ్ అయినా వర్టిగో అనేది వస్తుంది. నెక్స్ట్ మనము ఈ వర్టిగో రావడానికి కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీంట్లో మోస్ట్ కామన్గా చూసే ప్రాబ్లం బీపీపీవి అంటే బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో. ఇది చాలా కామన్ కాజ్. దీంట్లో ఏంటంటే మన చెవి భాగంలో ఇన్నర్ ఇయర్లో కొన్ని కాల్షియం క్రిస్టల్స్ డిపాజిట్ అయిపోతాయి. దీనివల్ల సడన్గా ఎప్పుడన్నా తల తిప్పినా లేదా సడన్గా బెడ్లో నుంచి లెగిసినా ఆటోమేటిక్గా ఇలాంటి తూలుడు అనేది స్టార్ట్ అయిపోతుంది. రెండో కామన్గా మనం చూసే ప్రాబ్లం చెవు లోపల ఇన్ఫెక్షన్స్ లేదా లాబ్రింథైటిస్ అంటాం. మన చెవి భాగం ఇన్నర్ ఇయర్లో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ అయినా కానీ మనకు సడన్గా ఈ బ్యాలెన్స్ మెకానిజం అనేది డిస్టర్బ్ అయిపోతుంది. దీనివల్ల సడన్గా తూలుడు రావడము, వాంతికి వచ్చినట్టు అవ్వడము, నాసియా అంటాము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. దీని తర్వాత మనము యాజ్ ఎ న్యూరోసర్జన్ నేను చూసే కామన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి వెస్టిబ్యులర్ మైగ్రేన్ అంటాము. అంటే కొంతమందికి మైగ్రేన్ పేషెంట్స్లో ఇలాంటి తూలుడుతో పాటు ప్రెజెంట్ అవుతూ ఉంటారు. కొంతమంది లో బ్లడ్ ప్రెషర్ లేదా డిహైడ్రేషన్ తోటి కూడా ఇలాంటి తూలుడు ప్రాబ్లం తోటి ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సడన్గా బ్లడ్ సప్లై బ్రెయిన్కి తగ్గిపోయి ఇలాంటి వర్టిగో సిమ్టమ్స్ అనేవి రావచ్చు. నేను నా ప్రాక్టీస్లో చూసే మోస్ట్ కామన్గా మిస్డయాగ్నోస్డ్ ఆర్ అండర్ డయాగ్నోస్డ్ ప్రాబ్లమ్ ఫర్ దిస్ వర్టిగో ఏంటంటే సర్వైకల్ స్పైన్ ప్రాబ్లమ్స్. చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన నెక్ మసిల్స్ ఎప్పుడైనా స్ట్రెయిన్ అయినప్పుడు మన బాడీలో మన బ్యాలెన్స్ మెకానిజంకి నరాలన్నీ సెన్సేషన్ మన నెక్లో నుంచి బ్రెయిన్కి తీసుకెళ్తాయి. కానీ ఇలాంటి నెక్ మజిల్స్ స్ట్రెయిన్ అయినప్పుడు ఈ సర్వైకల్ నర్వ్స్ అనేవి కొంచెంగా డిస్టర్బ్ అవుతాయి. దీనివల్ల కూడా వర్టిగో రావచ్చు. ఇది చాలా కామన్గా అందరూ మిస్ అవుతూ ఉంటారు. నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్లో ఇలాంటి వర్టిగో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని తెలుసుకోకుండా వేరియస్ మందులు వేసుకుంటూ ఉంటారు. నేను సడన్గా చూసినాక ఇలాంటి సర్వైకల్ ప్రాబ్లం తోటి ఇలాంటి వర్టిగో వస్తాం కూడా చూస్తూ ఉంటాను. కొన్నిసార్లు కొన్ని రేర్ ప్రాబ్లమ్స్, ఉదాహరణకి స్ట్రోక్స్, బ్రెయిన్ ట్యూమర్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ తోటి కూడా ఇలాంటి వర్టిగో లేదా తూలుడు రావచ్చు. నెక్స్ట్ మనము వర్టిగోలో ఉండే కామన్ సిమ్టమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు తూలుడు లేదా రూమ్ స్పిన్నింగ్ సెన్సేషన్ అంటే మన చుట్టూ ప్రపంచం తిరుగుతుంది లేదా మన బాడీ తిరుగుతుంది అనే సెన్సేషన్ మోస్ట్ కామన్ సెన్సేషన్. తర్వాత మనం చూసినట్టయితే చాలామందిలో నాసియా, వామిటింగ్ అంటే వాంతులు అయ్యే ఫీలింగ్ లేదా వాంతులు అవుతాం చూస్తూ ఉంటాం. కొంతమందిలో నిజంగానే నడిచేటప్పుడు తూలిపోవడము లేదా నడిచేటప్పుడు ఒక సైడ్కి తూలిపోవడం చూస్తూ ఉంటాం. కొంతమందిలో మనము సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ కళ్ళల్లో కూడా నిస్టాగ్మస్ అంటే కళ్ళు సడన్గా ఇలా కొట్టుకోవడం చూస్తూ ఉంటాం. కొంతమందిలో అసోసియేటెడ్ సిమ్టమ్స్, ఉదాహరణకి చెవు వినపడట్లేదు లేదా చెవులో రింగింగ్ సెన్సేషన్, టినిటస్ అంటాం, చెవిలో ఏదో గుయ్యి అని శబ్దం వస్తాం కూడా చూస్తూ ఉంటాం. ఇలా చాలామందికి ఈ సిమ్టమ్స్ అనేవి కొన్ని సెకండ్ల వరకు వచ్చి మళ్ళీ ఆగిపోవచ్చు. కొంతమంది కొన్ని రోజుల తరబడి కంటిన్యూస్గా ఉండొచ్చు. ఈ వర్టిగో ప్రాబ్లం తోటి మీరు సఫర్ అవుతూ ఉంటే మనం ఎగ్జాక్ట్ కాజ్ అనేది నిర్ధారిస్తాం చాలా అవసరం.
డాక్టర్స్ మామూలుగా మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా కొన్ని పరీక్షలు చేస్తాం. ఫస్ట్ మిమ్మల్ని డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేస్తాము. మీకు ఇది ఎప్పటి నుంచి ఉంది, ఎలా ఉంది, కొన్ని హిస్టరీ అనేది కంప్లీట్గా తీసుకుంటాం. తర్వాత కొన్ని పొజిషనల్ టెస్ట్స్ అంటే డిక్స్ హాల్పెక్ మాన్యూవర్ అని చెప్పి కొన్ని మాన్యూవర్స్ చేస్తాం. ఇది బీపీవీపీలో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని టెస్ట్, ఉదాహరణకి చెవితో టెస్ట్, మనకి ఆడియోమెట్రీ అంటాము, కొన్నిసార్లు రక్త పరీక్షలు, కొన్నిసార్లు అవసరమైతే ఎంఆర్ఐ, సిటీ లాంటివి కూడా పరీక్షలు చేస్తూ ఉంటాం. ఈ ప్రాబ్లంకి ఇన్ని పరీక్షలు చేయాలా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, వర్టిగో అనేది చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం. చాలాసార్లు అసలు ఎందుకు వస్తుంది అనేది కూడా డయాగ్నోసిస్ చాలా కష్టమవుతుంది. సో అన్ని పరీక్షలు చేసి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తే కానీ మనం కరెక్ట్గా డయాగ్నోసిస్ అనేది చేసుకోలేము. ఎందుకంటే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేస్తేనే కరెక్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఇలాంటి వర్టిగోలో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అని దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ ఈ వర్టిగో అనేది మనకి బీపీవీవీ వల్ల వచ్చింది అని నిర్ధారిస్తే దానికి కొన్ని ఎక్సర్సైజెస్ అంటే వెస్టిబులర్ రీహాబిలిటేషన్, ఎప్లీజ్ మాన్యూవర్ ఇలాంటి ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం. ఈ ఎక్సర్సైజెస్ అనేది మీరు ఇంటికి వెళ్ళాక కూడా కంటిన్యూస్గా చేసుకుని ప్రాపర్ టెక్నిక్తో చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం అనేది తగ్గడం మొదలు పెడుతుంది. కొంతమందిలో మనం మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. ఎస్పెషలీ మనకి బీటా హిస్టీన్ లేదా సినరెజిన్ అని కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. దీంతో ఈ మెడిసిన్స్ అనేవి మనం చాలా వరకు మోషన్ సిక్నెస్ అంటే బండిలో వెళ్ళేటప్పుడు సడన్గా ఎక్కువ తిరుగుతుంది అనే టైంలో కూడా ఇస్తూ ఉంటాం. సో ఇలాంటి మెడిసిన్స్ అనేవి యూజువల్గా షార్ట్ టర్మ్కి ఇస్తాం. అంటే వీళ్ళు చాలా లాంగ్ టైం వేసుకోలేరు, కొంచెం బాగా ప్రాబ్లం ఎక్కువ అయిపోయినప్పుడు వేసుకోగలిగినప్పుడు ఇస్తాం. కొన్నిసార్లు ఏదన్నా చెవులో ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా ఏదన్నా వేరే ప్రాబ్లం అనిపిస్తే దానికి తగ్గట్టు మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. చాలామందిలో మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మీ హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, ప్రాపర్గా నీళ్ళ తాగడము, లేదా సడన్గా హెడ్ మూమెంట్ చేయొద్దు అని చెప్తాం. కొన్నిసార్లు మీ స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తే స్ట్రెస్ రిలీవింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే నిద్రని ఎలా పెంచుకోవాలి, నిద్ర క్వాలిటీ ఎలా పెంచుకోవాలి అనేది చెప్తాం. మైగ్రేన్ ప్రాబ్లం ఉంటే మైగ్రేన్ని ఎలా తగ్గించుకోవాలి అని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాం. మీకు నెక్స్ట్ ఒక డౌట్ రావచ్చు, ఇలాంటి తూలుడు ప్రాబ్లం తోటి మీకుంటే కంపల్సరీ డాక్టర్ని చూడాలా లేదా ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? చాలామందిలో వర్టిగో లేదా తూలుడు అనేది కొన్నిసార్లు వచ్చి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దీన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ని ఇగ్నోర్ చేయకండి. అంటే సడన్గా ఈ వర్టిగో అనేది చాలా ఎక్కువ వచ్చేసి లేదా ఈ వర్టిగోతో పాటు మీ మాట తడబడతాం మొదలుపోయి లేదా ఏదన్నా కాళ్ళు కానీ చేయి కానీ వీక్నెస్ స్టార్ట్ అయినా, వర్టిగోతోటి చెవి వినికిడి తగ్గినా, వర్టిగోతో పాటు ఏదైనా చెవిలో గుయ్యి అని శబ్దం కంటిన్యూస్గా స్టార్ట్ అయిపోయినా, ఈ వర్టిగో అనేది తరచూ పెరుగుతా పోయినా లేదా ఈ వర్టిగో అనేది ఏదైనా తలకి గాయం తగిలినాక వచ్చినా కానీ మీరు తప్పకుండా డాక్టర్ని చూడాల్సిందే. వర్టిగో అనేది కొన్నిసార్లు కొన్ని అండర్లయింగ్ మేజర్ ప్రాబ్లమ్స్కి ఒక సిమ్టమ్ కూడా అయి ఉండొచ్చు. సో తప్పకుండా ఇలాంటి తూలుడు కనుక మీకు చాలా రోజుల నుంచి ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా మీ డాక్టర్ని సంప్రదించండి. వర్టిగో అనేది చాలా వరకు ఒక ట్రీటబుల్ కాజ్, కానీ ఎందుకు వస్తుంది అని కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తాం చాలా అవసరం. మీకు మీ డాక్టర్ కరెక్ట్గా ఎక్సర్సైజెస్ చెప్తే దాన్ని కరెక్ట్ మాన్యువర్లో చేసుకుని మీకు ఇచ్చిన మందుల్ని కరెక్ట్గా వేసుకుంటే ఆటోమేటిక్గా ఈ వర్టిగో అనేది తగ్గిపోతుంది. మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఇలాంటి తూలుడు, చక్కర్లు, వర్టిగో ప్రాబ్లం తోటి సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో బెనిఫిట్ అనిపించినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.